Audio Jungle. Audio Jungle. ముఖ్యంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ జాతీయ కన్వీనర్గా నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు జాతీయ ఫౌండర్ కమ్ చైర్మన్ అయినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వారు కష్టపడి ఒక చక్కటి టీం ఏర్పాటు చేసుకుని ఏదో హ్యూమన్ రైట్స్ అంటే నామమాత్రం సభ్యులను పెట్టి వసూలు చేసుకునే వసూలు రాజాలు కాదు, ఇది మానవత్వంతో కృషి చేసే వ్యక్తులమని చెబుతూ లాయర్లని, విలేకరులని, వ్యాపారస్తుల్ని, ఉమెన్స్ వారిని, రకరకాల వ్యక్తుల్ని చేర్చుకుని అన్ని రకాలుగా అన్ని విధాలుగా మా ప్రజలకు సేవ చేస్తూ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి శ్రీకాంత్ గారి దిశానిర్దేశంలో మేము పనిచేస్తాం. ప్రశ్నించే తత్వం ఉంటుంది. మేము తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి, ఎవరైనా తప్పు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి. మీరు మేము మనందరం కలిసి మిలిటెంట్ ఫైట్ చేసి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, సమాజంలో జరుగుతున్నటువంటి హక్కుల భంగం పైన, సమాజంలో జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన పైన సమరశీల పోరాటం సాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాదు, అత్యంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటి అంటే ముసలి వాళ్ళు, అన్నానికి నోచుకోలేని వాళ్ళు, వృద్ధుల్ని అనాథాశ్రయాల పేరు చెప్పి అనాథాశ్రయం ఉందని చెప్పి ఆటోల్లో ప్రచారం చేస్తూ అనాథాశ్రయం ముసుగులో డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేను అన్నింటినీ అంటం లేదు, కానీ ఎవరైతే అలాంటి ఆలోచనతో ఉండి చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వాళ్ళ విశాఖపట్నంలో ఉంది. ఇది గుర్తుంచుకోవాలని వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. మంచి చేయండి, మేము మీతో ఉంటాం. పోరాటం చేయండి, మేము మీతో ఉంటాం. ప్రజల కోసం పోరాడండి, మేము మీతో ఉంటాం. అంతే తప్ప మిగతా అక్రమాలు, అన్యాయాలు జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మాట్లాడితే మూసివేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, అడిగితే అణచివేస్తామనే ధోరణి ఈ భారత ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ ప్రజాస్వామ్య దేశం కరెక్ట్ కాదు అనేది నా భావన, మా భావన. మాదంతా ఒకే కుటుంబం, ఒక కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అన్నిటినీ అధిగమించి మేము పోరాటాలు చేస్తాం. క్షమించాలి, సేవలు చేస్తాం. ఆ సేవలు కొంతమంది పోరాటం అనుకోవచ్చు, నేనేం చేయలేను. కొంతమంది సేవ అనుకుంటారు, వాళ్ళని అభినందిస్తాను. అంతే తప్ప హక్కులను చిక్కుల్లో పడేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీకు తెలియజేస్తా ఉన్నా. తెలియజేయదలుచుకున్నా, త్వరలోనే ఎన్ఏడి ప్రాంతంలోనే మంచి ఆఫీస్ ప్రారంభం చేసి ప్రతి కార్యక్రమం కూడా అక్కడి నుండే చేస్తారు. మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు నానాజీ గారికి మరి వారు లేటుగా వచ్చారు, క్షమించండి. మేము వాస్తవంగా పదన్నం, మరి ట్రాఫిక్ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు అన్నిదా భావించుకోవద్దని కూడా అని చెబుతూ, మరి నానాజీ గారు ఉన్నారు ఇక్కడ. డయాస్ మీద చాలా మంది ఉన్నారు, నా కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు. మీరు ఒక బలం అయితే నా సంఘం నాకు ఒక అదనపు బలం. కాబట్టి ఇన్ని బలాలు ఉన్న కృష్ణ ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో నానాజీ గారి సారథ్యంలో, సౌత్ ఇండియాలో చారీ గారి సారథ్యంలో, దేశం మొత్తం మీద శ్రీకాంత్ గారి సారథ్యంలో, ఇంకా దేశం మొత్తం మీద
నందం నరసింహ గారి సారథ్యంలో వారి మాటలు తూచా తప్పకుండా వారికి వన్నె తెచ్చేలాగా ఆల్ఫా కృష్ణ ఉంటాడని తెలియజేస్తూ హామీ ఇస్తూ సెలవు ఒక్క నిమిషం వెయిట్